Hello sweet souls, welcome back to Sweetie's Life. ఇవాల్టి వీడియోలో we are going to make the yummiest మకానా బేల్. మీరు మీ weight loss జర్నీలో ఉండి ఏం తినాలో తెలియకపోతే definitely add this recipe to your list. I am new to the field of cooking and this is one of the staples that get repeated in my kitchen. That says how easy and yummy it is to make. ఇది చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి రెడీలీ అవైలబుల్ ఉండేవే. ఏం స్పెసిఫిక్గా డిఫరెంట్గా కావాల్సినవి అయితే ఏమి ఉండవు. నేను యూజ్ చేస్తున్న నైఫ్ ఎంత షార్ప్ ఉంది చూడండి. ఒకసారి ఇలా అనగానే ఆనియన్స్ అన్ని ఎలా చాప్ అయిపోయా. జోక్స్ అపార్ట్, ఆ నైఫ్ చాలా చాలా షార్ప్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ద లింక్ ఐ విల్ గివ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. బౌల్ సౌండ్ కాగానే స్నోగాడు అమ్మ వీళ్ళు ఏదో తినేస్తున్నారు నాకు పెట్టకుండా అని ఉరికొస్తున్నాడు. బౌల్ సౌండ్ కాకపోయినా కూడా కొంచెం ఫుడ్ స్మెల్ వచ్చినా కూడా ఉరికొస్తాడు. అలాగే అది మేము ఏం తిన్నా కానీ దానికి పెట్టాల్సిందే ఫస్ట్. అది తినకపోతే మమ్మల్ని కూడా తినియదు. ఈ రెసిపీకి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొమగ్రనేట్, టొమాటో, ఆనియన్, peanuts, cashew, keera, lemon, chilies, coriander and pudina for garnishing, amchur and pepper powder for taste, and of course makhana. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను కింద కమెంట్స్లో కూడా పెడతాను. రెసిపీ స్టార్ట్ చేసే ముందే మనం అన్ని ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ అ చాపర్ విత్ యూ మీకు ఇంకా ఈజీ అయిపోతుంది ఈ ప్రాసెస్. ఐ డోంట్ హ్యావ్ వన్, సో నేను అఖిల్ ఇద్దరం కలిసి కట్ చేసుకున్నాం. ఈ వీడియో నేను అసలు ప్లాన్ చేయలేదు. జనరల్గా నేను మకానా చాలాసార్లు చేస్తుంటాను, డిన్నర్ లాగా ఆర్ ఎల్స్ స్నాక్స్ లాగా. బై ద వే గైస్, మీకు నా కోసం ఎలాంటి వీడియో సజెషన్స్ ఉన్నా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ గైస్. ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. మీరు ఆలివ్ ఆయిల్ ప్లేస్లో గీ ఆర్ బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్లోనే మనం లైట్గా సాల్ట్, కారం అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేస్తున్నప్పటికీ ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకుండా చూసుకోండి, లేదంటే వేగానే మాడిపోతాయి. దీంట్లోనే మనం ఇప్పుడు మకానా యాడ్ చేసుకుందాం. మకానా యాడ్ చేశాక మసాలా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి, లేదంటే వన్ సైడ్ మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మకానాని ఒక 1-2 minutes రోస్ట్ చేసుకుంటే అవి కొంచెం క్రిస్పీగా అవుతాయి. లేకపోతే అవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా రావి తీసుకుంటే. ఈ కారంలో అట్లా రోస్ట్ చేస్తే మనకు ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో దాంట్లో మళ్ళీ మనం సపరేట్గా మసాలా కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన మకానా అయితే రోస్ట్ అయిపోయాయి. బౌల్లో అయితే మిక్స్ చేస్తామో అందులోనే యాడ్ చేస్తున్నాను. ఇలాంటి ఒక పెద్ద బౌల్ తీసుకుంటే మీకు మిక్సింగ్ ఈజీ అవుతుంది, ఎందుకంటే చాలా చాలా యాడ్ చేసే ఉన్నాయి కాబట్టి. నేను మళ్ళీ కూడా ఆలివ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు ఈ పార్ట్లో. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక మనం దీంట్లో గ్రౌండ్ నట్స్ అండ్ క్యాష్యూస్ కూడా వేసుకుందాం. గ్రౌండ్ నట్స్ అండ్ క్యాష్యూస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి వీటిని. దీంట్లో కుకింగ్ పార్ట్ అయిపోయినట్టే. ఇది ఒకటి కుక్ చేస్తే మిగిలినవన్నీ మనం రా వెజ్జెస్ యాడ్ చేసుకుంటాం. అందుకే ఇది చాలా హెల్దీ. రోస్టెడ్ మకానా అయితే ఇందులో యాడ్ చేసుకున్నాం. మకానా ఆర్ ఫాక్స్ నట్స్ అంటే లోటస్ సీడ్ పఫ్స్ అండి. అంటే మన కార్న్ సీడ్ పాప్కార్న్ లాగా లోటస్ సీడ్ పాప్కార్న్ మకానా అంటారు. హెల్త్ కి చాలా చాలా మంచిది, ఎందుకంటే ఇది వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ అండ్ జింక్ కూడా ఉంటాయి. మనం చేసుకునే బేల్లో ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని మనకి హెల్త్ కి బెనిఫిషియల్ గా ఉండేవే. ఈ మకానా బేల్ ని మనం ఒకవేళ లైట్ డిన్నర్ కావాలనుకుంటే డిన్నర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఈవినింగ్ స్నాక్స్ లా కూడా పెట్టొచ్చు. అండ్ ఇది పిల్లలకి ఎస్పెషల్లీ అయితే చాలా చాలా నచ్చుతుంది. మీరు ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే దీంట్లో సేవ్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేను. రోస్టెడ్ గ్రౌండ్ నట్ అండ్ క్యాష్యూ, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కీరా, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్. రా ఆనియన్స్లో కుక్డ్ ఆనియన్స్ కంటే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పొమగ్రనేట్ సీడ్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి.
కట్టా మీఠా నచ్చే వాళ్ళకైతే ఈ బేల్ చాలా చాలా నచ్చుతుంది. ఎందుకంటే సిమిలర్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో కూడా. మనం ఈ పొమగ్రానేట్ యాడ్ చేసుకోవడం వల్ల న్యాచురల్ స్వీట్నర్ లాగా ఉంటుంది ఇది. నెక్స్ట్ మన టొమాటోస్. నేనైతే చెర్రీ టొమాటోస్ యూజ్ చేస్తున్నాను, మీరు నార్మల్ టొమాటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టొమాటోస్ అన్ని మా టెర్రస్ గార్డెన్లో పండినాయి. ఒకసారి ఇప్పుడు కలుపుకుందాం అన్ని. మీరు ఎవరికైనా సర్వ్ చేయాలనుకుంటే ముందే కలిపి పెట్టుకోకండి, ఎందుకంటే మకానా సాగి అయిపోతాయి. దీంట్లో ఇప్పుడు మనం ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాం. ఆమ్చూర్ పౌడర్ చాట్ మసాలాకి సబ్స్టిట్యూట్, ఇది హెల్దీ కూడా. ఆమ్చూర్ పౌడర్ ఈజ్ నథింగ్ బట్ మ్యాంగో, డ్రై చేసిన మ్యాంగో పౌడర్ అనమాట ఇది. మీకు ఒకవేళ కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి, ఇట్స్ ఆప్షనల్. జనరల్గా బేల్లో టామరిన్ చట్నీ ఆర్ గ్రీన్ చట్నీ యాడ్ చేస్తుంటారు. సో దీంట్లో అవన్నీ ఏం అవసరం లేదు, బట్ స్టిల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అన్ని మైనస్ చేస్తుంది, టేస్ట్ కూడా మైనస్ అయిపోతుంది అని మాత్రం అనుకోకండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. లాస్ట్లో మనం ఒక చిన్న స్లైస్ ఆఫ్ లెమన్ పిండేసుకుంటే సరిపోతుంది, బికాజ్ మనం టామరిన్ చట్నీ యూజ్ చేయట్లేం కాబట్టి పుల్లదనం కోసం ఇది. ఈవెన్ ఆమ్చూర్ పౌడర్లో కూడా లైట్గా మనకు ఆ పులుపు అనేది వస్తుంది, సో ఎక్కువ పిండుకోకండి లెమన్ మాత్రం. ఫైనల్గా కొరియాండర్ అండ్ పుదీనా వేసి గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఈ బౌల్ ఆఫ్ గుడ్నెస్ మా డిన్నర్ ఇవాళ. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. సో ఈ రెసిపీలో మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఆర్ బాయిల్డ్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అది కూడా సెట్ అవుతుంది దీంట్లో. మీకు ఒకవేళ కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే లైట్గా హనీ కూడా డ్రిజిల్ చేసుకోవచ్చు. నాకైతే ఇది ఎప్పుడెప్పుడు ఫినిష్ చేస్తానా అని ఉంది. సో ఐఎమ్ గోనా గో. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.